పరీమ తన ఉపాధ్యాయ వృత్తిని చాలా ప్రేమిస్తుంది. అందుచేత కొంత కోలుకోగానే వెంటనే తిరిగి ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని ప్రిన్సిపాల్ని కలుస్తుంది. నువ్వు సిద్ధమైనా నిన్ను ఉద్యోగంలోకి తీసుకోవడానికి ఈ స్కూల్ సిద్ధంగా లేదు అంటుంది ప్రిన్సిపల్. ఆమె క్లాస్ 9 అబ్బాయిల వాట్సాప్ గ్రూప్ స్క్రీన్ షాట్లు కూడా చూపిస్తుంది టీచర్కి. బాధితురాలైన తమ టీచర్ పట్ల సానుభూతితో ఉండాల్సిందే పోయి ఆమెపై జోకులు వేసుకుంటున్నారు మగపిల్లలు. మీమ్స్, కార్టూన్లు షేర్ చేసుకుంటున్నారు. एक ने क्लास के व्हाट्सएप ग्रुप में लिखा है कि उस दिन उसको इनवाइट क्यों नहीं किया किसी ने. మెడికల్, ఐఐటి ఎన్ని సాధించినా ఏం లాభం? మన స్కూల్కు బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి, కానీ స్కూల్ మొత్తంగా ఫెయిల్ అయింది అంటూ ఆ ప్రిన్సిపల్ నిట్టూరుస్తుంది. విలువలు నేర్పించని విద్యా వ్యవస్థ విద్యార్థులను హృదయం లేని వాళ్ళుగా, మార్కులు సాధించే యంత్రాలుగా మారుస్తోంది. నేను కన్నబిడ్డల్లా భావించే విద్యార్థులు వాళ్ళు. పార్టీ చేసుకోవడానికి ఆ కారులోకి నన్నెందుకు ఆహ్వానించలేదు అని 9వ క్లాస్ విద్యార్థి రాస్తున్నాడు అని జడ్జి వసుధతో బాధితురాలు చెప్తుంది. ఇన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా కేవలం నేరము, శిక్ష అన్న కోణంలో చూస్తే సమాజంలో జరిగే ఏ నేరాన్ని అరికట్టలేదు. నేరస్తులకు శిక్ష పడేలా చేయటం ఒక కఠినమైన ప్రక్రియ, చాలా కాలం పడుతుంది. అందుకని తక్షణ న్యాయాన్ని కోరుకుంటారు చాలామంది. హైదరాబాద్లో అత్యాచార నేరస్తుల్ని ఫేక్ ఎన్కౌంటర్లో చంపేసినప్పుడు జనాలు జయ జయ ధ్వానాలు చేశారు. పోలీసులకు పూలమాలలు కూడా వేశారు.